హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్ లేదా గుంటగలగరాకును ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా గుంటగలగరాకును తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న గుంటగలగరాకును శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న గుంటగలగరాకు పేస్ట్ను ఒక సన్నని కాటన్ క్లాత్ సహాయంతో ఒక కప్పులో ఈ రసాన్ని మనం పిండాలి. ఈ విధంగా ఒక కప్పు నిండా గుంటగలగరాకు రసాన్ని మనం తయారు చేసుకోవాలి. ఈ నూనె మన తలకు ఎంతో మేలు చేస్తుంది. మన తలలో పేరుకుపోయిన చుండ్రును మొత్తం తొలగించడమే కాకుండా తెల్ల జుట్టును క్రమంగా తగ్గించి నల్లగా మారుస్తుంది. జుట్టు దృఢంగా ఒత్తుగా తయారవుతుంది. తలలో పేరుకున్న ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా కప్పు నిండా తయారు చేసుకున్న గుంటగలగరాకు రసానికి ఒక కప్పు కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక స్టీల్ బౌల్లో రెండు బాగా మిక్స్ అయ్యేలా పోసి కలపాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను, ఒక కప్పు గుంటగలగరాకు రసాన్ని ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఈ విధంగా కలిపిన గుంటగలగరాకు కొబ్బరి నూనెల మిశ్రమాన్ని స్టవ్ పైన ఉంచి మరిగించనివ్వాలి. ఎంతసేపు అంటే మినిమం 5 to 10 minutes మరగనివ్వాలి. ఈ విధంగా ఈ బౌల్ను స్టవ్ పైన ఉంచి 5 to 10 minutes మరగనివ్వండి. ఇలా మరుగుతున్న క్రమంలో ఈ గుంటగలగరాకులో ఉన్న నీటి మిశ్రమం అంతా ఆవిరైపోయి నూనె అంతా పైకి పేరుతుంది చూడండి. అంటే గుంటగలగరాకు రసంలో ఉన్న జుట్టును పెరగడానికి సహాయపడే పోషకాలన్నీ నూనెలో బాగా కలిసిపోయి అందులో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోతుంది. ఈ విధంగా తయారైన గుంటగలగరాకు నూనె మొత్తం చూడండి పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి ఈ గుంటగలగరాకు నూనెను స్ట్రెయినర్ సహాయంతో ఒక పాత్ర లోపల వడకట్టుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత తలకు మనం ఏ రోజైతే తలస్నానం చేస్తామో ఆ ముందు రోజు బాగా అప్లై చేసుకోవాలి. అంతే.